చేయగలిగారు. ఏమన్నా ఒక విషయం చెప్పమంటారా? సేవ చేసేవాళ్ళు, దేవుని కొరకు పని చేసేవాళ్ళు ఎప్పుడు కూడా హాయిగా ఎప్పుడు చేయరండి, సంతోషంగా ఎప్పుడు చేయరు. మీకు డేవిడ్ బ్రైనార్డ్ ఒకరి గురించి చెప్తాను. డేవిడ్ బ్రైనార్డ్ ఈయన రెడ్ ఇండియన్స్కి సువార్త ప్రకటించాడు. ఇండియన్ కాదు, ఆయన భారతీయుడు కాదు. అలా చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాడు అంటే అడవుల మధ్యలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. పొద్దున్నే రెడీ అవుతాడు, స్వారీ చేస్తూ వెళ్తాడు, ప్రజలకు సువార్త ప్రకటిస్తాడు. అలా మానక 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 ఆయన ప్రకటిస్తూనే ఉంటాడు. కానీ ఒక విషయం చెప్పనా, ఆయనకు భయంకరమైన క్షయవ్యాధి, టీవీ అనుకుంటా, అంటువ్యాధి, భయంకరమైన వ్యాధి. ఆయన సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఆయన సేవ ఆపేయాలి. కానీ నేను సేవ ఆపేస్తే మళ్ళీ ప్రజలు తినడం అంటారు, తిండి కోసం బ్రతుకుతారు, నిద్ర కోసం బ్రతుకుతారు, సుఖం కోసం బ్రతుకుతారు. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం తాగాలి, ఇదే ఆత్మీయమైపోతుందన్న ఆలోచన ఉండదు. నేను ఎలాగైనా సేవ చేయాలని ఆ భయంకరమైన దగ్గుతో, టీవీ క్షయ ఎక్కువగా ఏం తీసుకొస్తుంది? దగ్గు, విపరీతమైన దగ్గు. ఆ దగ్గుతున్నప్పుడు రక్తం పడిపోయేదండి. అయినా సరే ఆయన బక్క చిక్కిపోయిన శరీరంతో, తెలుసు కదా టీవీ జబ్బు ఉన్నవాళ్ళు, క్షయవ్యాధి ఉన్నవాళ్ళు ఎలా ఎండిపోతారు, చాలా సన్నగా అయిపోతారు. ఆ ఎముకలతో పోరాడండి. స్కిన్ తప్ప ఏమీ లేదు చచ్చిపోయే టైంకి. ఆయనకి ఎంత బలహీనంగా ఉన్నాడు. ఎముకలు ఇరిగిపోతాయా గుర్రపు స్వారీ చేస్తే? ఆయన అంత బలహీనంగా ఉన్నాడు. నా ఎముకలు ఇరిగిపోనందుకు దేవుని స్తోత్రం. సేవకులు ఎలా సేవ చేశారు? ఎముకలు ఇరిగిపోతున్నా సరే, చచ్చిపోతానని తెలిసినా సరే, ఈ టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పే కంటే ఇదే టైంలో నేను ఇంటికి వెళ్ళి నిద్రపోతే కొద్దిగా నేను ఆరోగ్యంగా ఉంటానని తెలిసినా నిద్రపోలేదు, విశ్రాంతి తీసుకోలేదు. వాళ్ళు అక్కడే అరిగిపోయారు, అక్కడే కరిగిపోయారు. చెల్లమ్మ ఒక పాట పాడింది, నలగకుండా గోధుమలు కడుపు నింపున. నెక్స్ట్, కరగకుండా క్రొవ్వొత్తి కాంతినివ్వదు. నలిగిపోయిన గోధుమలు, కరిగిపోయిన క్రొవ్వొత్తులు వాళ్ళండి. వాళ్ళకి చెప్పడం, వాళ్ళ కోసం అడవి భాష నేర్చుకోవడం. ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకి 2 సార్లు రక్తపు వాంతి అయిందంటండి. చచ్చిపోయే ముందు 2 సార్లు రక్తపు వాంతి చేసుకుని ఎవరో తనతో మాట్లాడడానికి వస్తే వాళ్ళతో మాట్లాడాడు. సాయంత్రం అయ్యేసరికంట శ్వాస తీసుకోవడానికి శక్తి లేదంట. వాళ్ళ జీవితాలు ఎక్కడ, మన జీవితాలు ఎక్కడండి? ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించామా? మనలాంటి శరీరమే కదండి ఇవ్వబడి. అంత ఆశ ఉందా? అంత ఆశ ఉందా? ఏదోటి చెయ్యాలి నా ప్రభు కొరకు అని ఆయన మీద ఆశపడాలి కదా. లోకం కోసమే ఎన్నాళ్ళు ఆశపడతావు, ఎన్నాళ్ళు పరితపిస్తావు, ఎన్నాళ్ళు ఈ సుఖభోగాల కొరకు పరుగుడు పెడతావు? ఏం మిగిల్చింది నీకు? ఏం మిగిల్చింది? నా ఫోన్ పోయిందనుకోండి, నా ఫోన్ పోయిందనుకోండి, అది దొరికిందనుకోండి, పోయిందన్న బాధ ఉంటుందా? మళ్ళా వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అవునా కదా? నా పెన్ పోయింది, దొరికింది, వెతుక్కోవాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ లోకల్లో సుఖాలు చూడండి, మీరు అనుభవిస్తూ ఉంటారు కానీ అవి దక్కినట్టు అనిపించు. ఎంత డబ్బు వచ్చినా అది ఉన్నట్టు ఉండదు. ఇంకా ఎంత పేరు వచ్చినా అది ఉన్నట్టు ఉండదు. ఇంకా అంటే ఆ సంతోషం స్థిరమైంది కాదని మనకు అర్థం కావాలి. స్థిరమైంది పరలోకం, ఆశపడాల్సింది పరలోకం. డేవిడ్ బ్రైనార్డ్ వివాహం కూడా చేసుకోకుండా అతి చిన్న వయసులోనే సేవా పరిచర్యలోనే ఆయన ప్రాణం వదిలేశారు. చికిత్స కూడా పెద్దగా చేయించుకోలేదు. చివరి దినాల్లో ఒక స్నేహితుడు చూసి ఇలా అయిపోతే డేవిడ్ బ్రైనార్డ్ చచ్చిపోతాడని బ్రతిమలాడి తీసుకెళ్ళాడు, వైద్యం చేయించాడు. కానీ ఆయన అప్పటికే బ్రతుకుండగానే శిథిలమైపోయాడు, చనిపోయాడు. వాళ్ళ ఆశ దేని మీద ఉంది? వాళ్ళ ఆశ దేని మీద ఉంది? కేవలం దేవుని మీద ఉంది ప్రియమైన వాళ్ళ.